టీ తాగండి. ఎంత శ్రద్ధ నీకు! ఈ ఒక్కరోజు నువ్వు సరైన టైంకి టీ తీసుకొచ్చావు. అదేం మల్లిక, అందుకే అయ్యగారు దీన్ని ప్రెగ్నెంట్ చేశారు. ఏంటి ప్రెగ్నెంటా? పర్మనెంట్ గా బండిలో పెట్టుకున్నారు. అందుకనే నేను దీన్ని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిపోయాను. చేసుకుంటావు. నిన్ను చేసుకుంటే ఇప్పుడు ఎంత సుఖపడుతున్నానో అప్పుడు అంతే సుఖపడతాను. అంతే, తాడుగా పని గేదెగా పని. నీలకంట, ఈ రోజు ఆ అమ్మాయి నా కలలోకి వచ్చిందిరా. ఎవరు? మల్లికానా? అయ్యా కాదు, ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయిని చూసావా? ఎక్కడ? అప్పుడే కరెక్ట్ గా వచ్చి లేపింది కదా నీ మల్లిక. లేపిందా? అంటే నువ్వు నిద్రపోతున్నావా? మరి ఎలా చూసావు? రే, నాకు వచ్చింది కళని చెప్తాను కదా. నిద్రపోకుండా మేలుకొని కూర్చొని కళ్ళలు కంటూ ఉంటారా? నిద్రలోనే మెలకుగా ఉండాలి. ఇటువంటి సమయంలోనే ఒక లవర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఈ లవ్ మ్యాటర్ లో. నేను నిద్రపోను లేదు, నాకు కళ రాలేదు, ఆ అమ్మాయి రాలేదు. అయితే మరి ఎలా చూస్తావు? ఇప్పుడు నేను నిన్ను కొట్టను లేదు. ఇలా అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. మరి బాడీ గార్డ్ ఎక్కడికి వెళ్ళాడు? లేడీస్ హాస్టల్కు. లేడీస్ హాస్టల్కా? ఎందుకు? కాలేజీలో ఎవరో ఒక అమ్మాయి బాడీ గార్డుకు అస్తమానం ఫోన్ చేస్తుందట. అయ్యో, నువ్వు ఊరుకో. అది ఎవరని కనిపెట్టాలని లేడీస్ హాస్టల్కి వెళ్ళాడు. కూడా నీలకంఠ మామయ్య కూడా వెళ్ళారు. రే, తను ఈ ఫోన్కి ఫోన్ చేస్తుంది, అప్పుడు నేను తనతో మాట్లాడుతూ ఉంటాను. ఆ టైంలో నువ్వు హాస్టల్ లోపలికి వెళ్ళాలి, ఎవరికి తెలియకుండా. నాతో ఏ అమ్మాయి అయితే ఫోన్ లో మాట్లాడుతుందో నువ్వు కనిపెట్టాలి కదా. నేను కనిపెడితే సరిపోతుందా? నువ్వు కనిపెట్టదా? అయితే ఇక్కడ నిలబడే తనతో ఫోన్ ఎవరు మాట్లాడతారు? ఇక్కడ ఉండే ఎవరో ఒకరిని పిలుద్దాం. అయ్యో దేవుడా, తనే అయ్యి ఉంటుంది. రూమ్ నెంబర్ అడుగు, నేను వెళ్ళి కనుక్కుంటా. వద్దు, నేను కనిపెట్టబోతున్న విషయం కూడా తనతో చెప్పను. వస్తా. హలో, ఏంటి ఇంత పొద్దున్నే మా హాస్టల్ ముందు నిలబడి మీరేం చేస్తున్నారు? అడ్డడ్డే, నువ్వు ఈ హాస్టల్లోనే ఉంటున్నావా? అస్సలు ఈ విషయం నాకు తెలియనే తెలీదు. నీ రూమ్ నెంబర్తో చెప్పు. ఈ ఐడియాలేమీ పనికిరావు. ఫోన్ నెంబర్, రూమ్ నెంబర్ తెలుసుకుంటే నన్ను త్వరగా కనిపెట్టేయొచ్చు, అంతేనా? ఓ, అటువంటిది కూడా ఒకటి ఉందా? అయితే చెప్పొద్దులేండి, నేనే కనిపెడతాను. చెప్పేది విను, అర్థం చేసుకో. నేను షార్ప్ గా 5 o'clock అక్కడ ఉంటాను, ఓకేనా? నీ దగ్గర నాకు నచ్చిన విషయం ఇదొక్కటే. నేను చెప్పేది ముమ్మాడే నిజమే. అవును, అమ్మాయి నల్ల చుడిదార్. అది కాదురా. నల్ల చుడిదార్ ఏమంటావురా? నువ్వు చెప్పి తమాషాగా చెప్తున్నావు. ఆట పట్టించుకురా. కూడా మాట్లాడుతుంది. అయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి. అదేం కాదు. ఇదంతా రూమ్ నెంబర్. అందరూ అక్కడే ఉన్నారా? అయితే భలే సంతోషంగా ఉన్నారు కదా. ఎందుకలా మాట్లాడుతున్నావు? సరేనా? చెప్తాను కదా. కాదు, అదేం కుదరదు. అంత పాటే వస్తాను, ఓకేనా? నా మాట వినవా? ఎవరు నువ్వు? అదేలేదు, ఎవరో గుంపుగా వస్తున్నారు. ఎవరో పిచ్చోడు లోపలికి వెళ్ళి ఆ పిచ్చోడు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నట్టున్నారు. సరే, పెట్టేస్తాను. ఈవినింగ్ కాల్ చేస్తాను. పెట్టకు, ఇంకా కాసేపు మాట్లాడుతూ ఉండొచ్చు కదా. సరే, లేదని కాదు, అందుకని. అయ్యో నీలకంఠ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. అయ్యో, అందరూ బయటే ఉన్నారే. చెయ్యి పట్టుకులాగొద్దు, కాలు చెయ్యి వేరైపోయేలా ఉన్నాయి. నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటా. అయ్యో, మా మావయ్యకి ఏం లేదు, పడ్డాడంతే. చెయ్యి ఊడిపోయింది. అవును, కాలేజీ అమ్మాయిలు 30-40 మంది ఉంటారు. అవును కదా? అదే 3-4 ఉంటారు అంతే. నాకు అలా అనిపించి ఉండొచ్చు. ముందు దెబ్బ గోబ మీద పడింది, దాంతో 40 మంది కనిపించారు. కింద పడిపోయినా? అదే దెబ్బ దగ్గర కింద పడ్డాడు. లేదు, ఒక్క దెబ్బ కూడా మిస్ అవ్వలేదు. ఎక్కడ పడవలసిన దెబ్బ అక్కడ పడింది. అన్ని దెబ్బలు నా మీద పడడం వల్ల వాళ్ళకేమి డ్యామేజ్ కాలేదు. మిమ్మల్ని అందరూ కొట్టారా? కింద పడలేదా? పడ్డాను, అందరి కాళ్ళ మీద పడ్డాను. ఆ తర్వాత కొట్టడం మానేసి తొక్కడం మొదలు పెట్టారు. ఏంటి, ఎందుకని దెబ్బలు తీసుకున్నారు? నేను ఎక్కడ దెబ్బలు తీసుకున్నాను, వాళ్ళే ఇచ్చారు. అతని పక్కన మీరు లేరా? అప్పుడు మీరేం చేస్తున్నారు? నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆ ఒక్క కాలే మాట్లాడుతుండగా. ఆ ఒక్క కాల్ వల్లే నన్ను ఫుట్బాల్ ఆడారు. మల్లిక, కొంచెం వేడి నీళ్లు పెడతావా? ఒళ్ళంతా కాపడం పెట్టుకోవాలి. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలిస్తే నాతో చెబుతావా? Students, King Lear could be read as romance. It has
many touches of అమలు ఇప్పుడు చెప్పిన లాస్ట్ సెంటెన్స్ ని మాత్రం చదువు. నోట్స్ రాయకుండా ఏం చేస్తున్నావు? సార్, ఈ నోట్స్ అమలు రాయాల్సిన అవసరం లేదు. షీఈ్ ఆల్రెడీ థరో విత్ ద లెసన్. ఓ, అయితే సమ్మరీ చెప్పు. అమలు, కమాన్ కమాన్. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తేనే క్లాస్ లో ఉండగలవు. నేను వెళ్ళమనలేదుగా. నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు సార్. అమ్ములు క్లాస్ నుండి బయటికి వెళ్ళిందంటే నా డ్యూటీ కూడా క్లాస్ కు బయటే. The love was true. He was a true lover. He sacrificed even his life for the sake of love. Hence they are called as evergreen lovers. And the love story is even remembered till today. అన్ని బాగానే చదివావు కదా, మరి ఏమైంది? అది ఆ టైంలో నాకు జ్ఞాపకం రాలేదు. జ్ఞాపకం రాలేదంటే మరి ఎగ్జామ్లు ఏం చేస్తావు? ఎందుకు ఎగ్జామ్లన్నీ? మనల్ని ఎక్కడి నుంచి బయటకు పంపడానికేగా. నాకు ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు. ఈ క్లాస్ రూమ్, క్యాంపస్, ఫ్రెండ్స్, ఎంతకాలమైనా ఇక్కడే ఉండిపోవాలనుంది. ఎగ్జామ్స్ అయిపోగానే నాకు పెళ్ళి, తర్వాత లండన్ వెళ్ళిపోతాను. ఇప్పుడు అనిపిస్తోంది ఆ పెళ్లికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. పెళ్లి చేసుకోవడంలో సమస్య ఏముంది? నాకు కూడా తెలిసింది, నిన్ను పెళ్లి చేసుకోబోయే వాళ్ళ కుటుంబం చాలా గొప్పదట. నాకంత గొప్ప కుటుంబం అక్కర్లేదు, చిన్న చోటు ఉంటే చాలు. థ్యాంక్ యూ అమ్ము, థ్యాంక్ యూ సో మచ్. నాకంటే చిన్నవాడు అంజనం వేసి చూసినా ఎక్కడో కనబడ్డు. థ్యాంక్ యూ అమ్ము. ఎక్కువ వాకరా, అలాగే దెబ్బలు తింటావు. అలాగే. అమలు, ఎక్స్కర్షన్ డేట్ నిర్ణయించారు. జయకృష్ణ పేరు నీ పేరు కూడా ఇచ్చాను. ఇతని పేరు ఎందుకు సపరేట్ గా ఇచ్చావు? అమ్ముతో వీడు అటాచ్డే కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. మీకు నవ్వు రాలేదా? జయకృష్ణ ప్లీజ్, ఈ ఎక్స్కర్షన్ టైంలన్నా అమలు కాస్త ఫ్రీగా వదిలే. ఎక్స్కర్షన్ లో బాడీ గార్డ్కి చాలా పనులుంటాయి. అమ్ములు వెనకాల అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు. ఎవడు వాడు తిరిగేవాడు? అమ్ము వెనకాల నేను తిరుగుతుండగా ఇంకెవడు తిరుగుతాడు? నువ్వు అమ్ములకి వెనక కాదు, ముందే నడవాలి. నంది ముందేగా ఉంటుంది. ఎగతాళి చేస్తున్నావని గర్వపడకు. అమ్మాయిల ముందు సీనైకు. ఎక్స్కర్షన్ కి ఆ అమ్మాయి వస్తుందా? ఏ అమ్మాయి? ఏ అమ్మాయి ఏంటి ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి గురించి అన్నావు? నేనేమనలేదే. నేనేం రాను. మీరెప్పుడు అమ్ములు వెనకాలేగా తిరుగుతారు, ఇక నేనెందుకు? నీకు ధైర్యం ఉంటేరా, ఎలాగైనా నేను నిన్ను కనిపెడతాను. నిజంగా. బ్లూ జీన్స్, బ్లూ టాప్ వేసుకుని రమ్మని చెప్పు. ఆ డ్రెస్ ఎందుకు? ఆ డ్రెస్ ను బట్టి మనం కనిపెట్టచ్చు కదా. హలో హలో. లేకపోతే వద్దు. ఎక్స్కర్షన్ మధ్యలో ఎలాగైనా సరే ఆమెను ఫోటో తీయి, దాన్ని బట్టి ఆమెను కనిపెట్టచ్చు కదా. ఇలా చూడు, తను ప్రేమిస్తోంది నన్నా లేక నిన్నా? నన్నా నిన్నా అని డౌట్ ఎందుకు? నిన్నే. నన్నే కదా, మరి తన విషయంలో నువ్వెందుకు నా టెన్షన్ పడుతున్నావు? అవును కదా, నేను ఎందుకు టెన్షన్ పడ్డాం? హలో, ఎక్స్కర్షన్ ఒక్కటే చివరి అవకాశం, అది కూడా చేయదాటిపోయింది. ఎప్పుడు నువ్వు నా కళ్ళ ముందుకొస్తావు? నేను హలో హలో నేనే. హలో. ఊరికే ఏడిపించాను, జస్ట్ సరదాకే. ఇది సరదానా? ఒక అమాయకుడి జీవితంతో ఆడుకోవడం నీకు సరదానా? ఇవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉంది అమ్ములు. నువ్వు నిశ్చితార్థమైన అమ్మాయివి. దేవుడు నిశ్చయం చేసింది అది కాదు. లేదంటే జయకృష్ణ ఎందుకు నా జీవితంలో? కానీ జయకృష్ణ లవ్ చేస్తున్నది నిన్ను కాదు అమ్ములు. నేను ఇప్పుడు అమ్ములు కాదు, ఆ అమ్మాయిని. జయకృష్ణ లవ్ చేస్తున్నాను, జయకృష్ణ లవ్ చేస్తున్నా. ఆ అమ్మాయిలా జీవిస్తే నాకు చాలు. నువ్వు చెప్పిన అమాయకత్వమే నన్ను జయకృష్ణ లవ్ చేసేలా చేసింది. లేదంటే నా కోసం మా ఇంట్లోకి వచ్చి మా అన్నయ్యను కొట్టే ధైర్యం ఇంకెవరికైనా ఉంటుందా? నేను ఆ ఇంటి అమ్మాయినని తెలుసో, లేక ఆయన లవ్ చేస్తున్నానో కాదు, కష్టపడి పని చేసుకునే అమ్మాయిలు బాధపడకూడదనే గుణం, ఎదుటి వాళ్ళకి సాయపడాలన్న తత్వం ఇవి అతని గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఆ తర్వాత నేనే తప్పు చేశానని తండ్రి ముందు తలెత్తి చెప్పినప్పుడు, దేవాలయ ఉత్సవాల్లో మా ప్రాణాలని కాపాడినప్పుడు నేను ఆయన కొద్దిగా అభిమానించడం మొదలుపెట్టాను. ఇప్పుడు బాడీ గార్డుగా నా వెనకాల నడుస్తూ వస్తున్నప్పుడు జయకృష్ణ నన్నింత గౌరవిస్తున్నారని నేను కల్లో కూడా ఊహించలేదు. మా నాన్నగారు, అమ్మో, అన్నయ్యో ఎవరు జయకృష్ణలా నన్ను అర్థం చేసుకోలేదు. ఇలాంటి మంచి వ్యక్తిని తప్ప ఎవరిని ప్రేమించగలను? ఎవరితోనూ ఎలా జీవించగలను? ఎవరో వచ్చి చూసి నువ్వు నచ్చావని చెప్పగానే అతనితో బతకాలా?
ఇదంతా ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏమవుతుంది? అతన్ని చంపేస్తారు కదా. ఒకవేళ జయకృష్ణకి తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాడా? ఖచ్చితంగా చేసుకోడు.